శ్రీమాత్రే నమః. సనాతన హైందవ ధర్మంలో స్వేచ్ఛ, స్వతంత్రాలు ఉండడం జరిగింది. అది నిన్నటి భాగంలో చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ సనాతన హైందవ ధర్మానికి కొంత ఛాందసవాదులు కొన్ని మూఢనమ్మకాల్ని, అలాగే కొన్ని దురాచారాల్ని ఆపాదించడం జరిగింది. బలవంతంగా కొన్ని వ్యవస్థల్ని సృష్టించడం జరిగింది. ఆ వ్యవస్థల కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడింది స్త్రీ సోదరీమణులు. వీళ్ళకి బాల్య వివాహాలని, అలాగే వంటింటికే పరిమితం చేయడం, అలాగే భర్త చనిపోయిన తర్వాత తెల్ల చీర కట్టి, అలాగే తల అంటే జుట్టును తీసి ఒక మూల కూర్చోబెట్టడం, ఇటువంటి అనేక రకాలైనటువంటి చెడ్డ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక ఛాందసవాదులు, పురుషాధిక్యతని అమితంగా కోరుకునేటువంటి వాళ్ళు హైందవ ధర్మం మీద రుద్దబడినటువంటి కార్యక్రమమే తప్ప సనాతన హైందవ ధర్మంలో ఇవేమీ లేవు. పదే పదే నేను సనాతన హైందవ ధర్మం అంటే రామ మార్గమే అని చెప్పడానికి కారణం, ఆ శ్రీ మహావిష్ణువు మనకి ఏ రకంగా నడవాలి అనే మార్గాన్ని మనకు తెలియజేయడానికే మానవ జన్మ ఎత్తడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ ధర్మాన్ని ఆచరిస్తే మన సనాతన హైందవ ధర్మానికి పూర్వవైభవం చేకూరుతుంది. ముఖ్యంగా సనాతన హైందవ ధర్మానికి పునాదులు ఉమ్మడి కుటుంబాలు. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బాగుందని చెప్పి కూడా మన హైందవ ధర్మం విచ్ఛిన్నం కాలేదు. అలాగే మన మతంలో పరాయి మత ప్రస్తావన రాలేదు. ఎప్పుడైతే చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడడం జరిగిందో, వాళ్ళకు వచ్చేటువంటి కష్టాలకి తట్టుకోలేక వేరే మార్గాల ద్వారా వీరు ఇబ్బంది పడడం జరిగింది. సనాతన హైందవ ధర్మంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో కష్టాన్ని అందరూ సమానంగా పంచుకునేవారు. ఎవరికి ఏ కష్టం ఉన్నా దాన్ని తెలుసుకుని వాళ్ళు దాన్ని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉండేది. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయిందో అప్పుడే మన సనాతన హైందవ ధర్మానికి, మన హిందూ సమాజానికి కూడా విఘాతం కలిగింది. శ్రీమాత్రే నమః.